నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక జాగ్రత్త చర్యలు. చినరావూరు పార్కు చెరువులో మున్సిపాలిటీ తరపున దోమల లార్వాను తినే గంబుజియా ఫిష్లను వదిలిన అధికారులు. తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు. నందులపేటలో మున్సిపల్ స్థలంలో నిర్మించిన షాపు వివాదం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మున్సిపాలిటీ వద్ద బందోబస్తు. పరిశుభ్రతే మనల్ని అతిసారం నుండి మనల్ని రక్షిస్తుంది. నెహ్రూ నికేతన్లో జరిగిన అవగాహన సదస్సులో మున్సిపల్ కమిషనర్ శేషన్న. చిలికి చిలికి గాలివానలా మారుతున్న నందులపేట మున్సిపల్ స్థలంలో నిర్మించిన షాపు వివాదం. షాపు నిర్వాహకుడు అంచే నరేంద్ర కుమార్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన యువకులు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా పురపాలక సంఘం తరపున ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టారు. దోమలు వృద్ధి చెందకుండా లార్వా దశలోనే వాటిని తినేటువంటి గంబుజియా ఫిష్లను పట్టణంలో జనసంచారం సమీపంలోని అన్ని చెరువులలో వదిలారు. స్థానిక 15వ వార్డు పరిధిలోని చిన్నరావూరులో పార్కు చెరువులో దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలకుండా ఉండే విధంగా లార్వా దశలోనే వాటిని తినేటటువంటి గంబుజియా ఫిష్లను గురువారం వదిలారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపెండ రాధిక, పలు వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొని పార్కు ఆవరణలోని చెరువులో గంబుజియా ఫిష్లను వదిలారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపెండ రాధిక, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, అత్తోటు నాగవేణి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, స్థానిక కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, మున్సిపల్ వైద్యాధికారి KH నిర్మల తదితరులు మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో అత్యంత వేగంగా దోమలు వృద్ధి చెందుతాయని అన్నారు. దోమలు గుడ్డు పెట్టిన తర్వాత అవి వృద్ధి చెందకుండా ఉండే విధంగా లార్వా దశలోనే గంబుజియా ఫిష్లు వాటిని తినేస్తాయని చెప్పారు. ఒక్కో గంబుజియా ఫిష్ రోజుకి దాదాపు 300 లార్వాలను తినేస్తుందని అన్నారు. చిన్రావూర్ పార్కుకు సెలవు రోజుల్లో ఆహ్లాదం కోసం చిన్నారులు, పెద్దలు వస్తుంటారని, అదేవిధంగా ప్రతిరోజు అనేక మంది ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారని అన్నారు. వారందరికీ దోమకాటు కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా నీరు నిలిచి ఉన్న చోట ఈ గంబుజియా ఫిష్లను వదలటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, ఆవుల కోటయ్య, మున్సిపల్ ఇంజనీర్ M శ్రీనివాస్, ఏఈలు ఫణీంద్ర, చైతన్య, సెంటర్ ఇన్స్పెక్టర్ ఆకురత్ రామచంద్రరావు, అందే బాలచంద్రమౌళి, గ్రీనరీ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున సత్యనారాయణ పార్క్ దగ్గర చిన్రావూరు పార్క్లో ప్రజలందరూ ఇక్కడ సండే వచ్చేదానికి పిల్లల్ని తీసుకొని ఇక్కడికి ఈ పార్క్ రావటం జరిగింది. అలానే ఆహ్లాదకరంగా ఉండేది కానీ పిల్లలు ఆటలాడుకునే వస్తువులు కానీ, అలానే డైలీ ఇక్కడ వాకింగ్ చేస్తానికి కూడా ప్రజలు రావటం జరిగింది. కాబట్టి ఈ దోమకాటికి బారవ్వకుండా ఇలా చేపలన్నీ దీంట్లో వేయటం జరిగింది. అలానే ఈ చేప దోమల్ని గుడ్లన్నీ పెడతాయి కాబట్టి వాటి తినడం జరుగుతుంది. లాల్వా చేప అనేది ఈ దోమ గుడ్లు అనేది తినేయడం జరిగింది. ఆ దోమ కాటు వల్ల అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ఈ డెంగ్యూ జ్వరం కానివ్వండి, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి బారిన పడకుండా మన మున్సిపల్ స్టాఫ్, మన హెల్త్ ఆఫీసర్ గారు ఆలోచించి ఈ చెరువులో అనేది చేపలను వేయటం జరిగింది. ఎంతమంది ప్రజలు ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేసేటప్పుడు మరి ఇక్కడ కొంత వాటర్ అనేది స్నాగ్నేట్ అయ్యి ఉంది. దీనివలన ఎక్కువగా దోమలు నిల్వ ఉండటం వల్ల ఈ గుడ్లు పెట్టి దోమలు ఎక్కువగా ఉంటున్నాయి. వాటి వలన ఎలాంటి ఈ పట్టణ ప్రజలకి అవాంతరాలు కలగకుండా వాటిని అరికట్టడానికి మరి గంబూసియా ఫిష్ అనే దాన్ని కొన్ని బట్టిప్రోల నుండి తీసుకురావడం జరిగింది. వాటిని మరి చెరువులో వేస్తే కనుక మరి ఈ యొక్క దోమల్ని అరికట్టవచ్చు అని చెప్పేసి మన హెల్త్ ఆఫీసర్ గారు వాళ్ళు, మున్సిపల్ స్టాఫ్ అంతా కలిసి మరి నిర్ణయం తీసుకొని మరి ఇక్కడ దీనిలో వేయటం జరిగింది. మన పట్టణంలో గమనిస్తే కనుక మనకు బ్రహ్మాండమైన ఒక పార్క్ ఉంది. ఇక్కడ చిన్రావూరు పార్క్ అని అంటారు. ఇది చాలా ఫేమస్. ఒక లేక్ ఉంది. సో లేకులో చుట్టూరు బాగా ఉంది. రోజు 100 మంది వస్తారు. దీనికి వాకింగ్ కోసం వస్తారు, సాయంకాలం పూట ఆహ్లాదం కోసం వస్తారు. చెట్లు ఉంది, ఈడ ఉంది కాబట్టి దోమలు కూడా ఉండటానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ లేకులో దోమలు లేకుండా చేయగలిగితే కనుక
మనకు ఈ యొక్క డెంగ్యూ లాంటివి ఇవి రావు. కాబట్టి ప్రభుత్వం వారు మనకు ఒక ఫిష్ సప్లై చేశారు. అది ఎలాంటి ఇంకా దోమలు తింటాయి, ప్రత్యేకంగా దోమలకు సంబంధించిన లార్వా తింటుంది. సో అవి ఆ ఫిష్ని తెచ్చి ఇక్కడ వేయడమైంది. ఈరోజు గౌరవ సిపి గారు, అలాగే వైస్ చైర్మన్లు, వార్డు మెంబర్సు, అలాగే మా ఆఫీసు బృందం అందరూ కూడా ఇది ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉన్నాం. సో అందువల్ల దయచేసి ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా కానీ ఫ్రెష్ వాటర్ అయినా ఉంటే కనుక మాకు చెప్పండి. ఫ్రెష్ వాటర్ ఐడియల్గా ఉంటే కనుక, అలాంటి ఉంటే చెప్తే కనుక అక్కడ ఫిష్ ఏదైతే గంబూజియా ఆ ఫిష్ని వదులుతాం. ఆ ప్రాంతంలో దోమలు లేకుండా చేస్తాం. కాబట్టి దోమలు ఎగిన లేకపోతే జ్వరాలు ఉండవు, జ్వరాలు లేకపోతే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం ఉంటే కనుక మన ఇష్టం వచ్చినట్టు వర్క్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ సింపుల్ సూత్రం. అందువల్ల ఈ యొక్క కార్యక్రమాలను ఇంకా విరివిగా రాబోయేటువంటి రోజుల్లో స్టాప్ డెడ్ అయ్యేటువంటి ప్రోగ్రామ్ కూడా అవుతూ ఉంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించండి, సహకరించండి. ఈ యొక్క రాబోయేటువంటి డేస్లో ఏదైతే ఉందో మనము జ్వరాల నుంచి రక్షించుకుందాం. మనకు ప్రాంతాన్ని క్లీన్గా పెట్టుకుందాం, శుభ్రంగా ఉంటుంది. శుభ్రత ఈ నెల మొత్తం కూడాను యాంటీ డెంగ్యూ అనే నెలగా ప్రత్యేకంగా గుర్తించబడినది. యాంటీ డెంగ్యూ అంటే డెంగ్యూ ఫీవర్లు రాకుండా నివారణ చర్యల్లో భాగంగా మస్కిటోస్ కంట్రోల్ చేయటంలో ఒక పద్ధతి బయలాజికల్ వెక్టార్ కంట్రోల్ అంటారు. ఈ బయలాజికల్ వెక్టార్ కంట్రోల్ అంటే గంబూజియా అనే ఒక చేప మస్కిటో లార్వా మీద లార్వాని తినేస్తుంది అనమాట. సో ఎక్కడైతే మనకి నీటి నిల్వలు, ఈ చెరువుల్లో పారని నీళ్లు, స్టాగ్నెంట్గా ఉన్న వాటర్ ఉంటాయో అక్కడ దోమలు గుడ్లు పెట్టి అవి లార్వాగా అయ్యే, లార్వా నుంచి అడల్ట్ మస్కిటోగా అవ్వటానికి మనకు 7 రోజులు పడుతుంది. ఈ లైఫ్ సైకిల్ని బ్రేక్ చేయాలంటే ఈ లార్వా దశలో ఉన్న దోమని ఈ గంబూజియా ఫిష్ అనేది తినేస్తుంది. ఒక్కొక్క ఫిష్ కూడాను రోజుకి 300 లార్వాలను తినేస్తుంది. కాబట్టి ఈ పార్క్కి చాలామంది వస్తూ ఉంటారు. ఎవరికి కూడాను దోమకాటు గురి కాకుండా ఉండటానికి, దోమల్ని కంట్రోల్ చేయడానికి గాను ఈరోజు ఈ చిన్రావూరు పార్కులో గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిలర్ మెంబర్స్ అందరూ కూడాను కలిసి ఈ చిన్రావూరు చెరువులో ఈ గంబూజియా అనే ఫిష్ని వదలటం అయింది. ఇది అయిన తర్వాత మొత్తం మనకి 30,000 చేపలు వచ్చినాయి. అన్ని చెరువుల్లో కూడాను ఈరోజు ఈ గంబూజియా ఫిష్ని వదిలే కార్యక్రమాన్ని కంటిన్యూ అవుతుంది. పార్కులో 15వ వార్డులో ఈ చంద్రావూరు పార్కు, సత్యనారాయణ పార్కు, దాంట్లో ఈ వాకింగ్కి వచ్చే ఎంతో మంది ప్రజలందరూ కూడా ఇక్కడ వాకింగ్కి వస్తారు. ఆదివారం వస్తే, సెలవు రోజులు వస్తే పిల్లల్ని తీసుకొని ఈ పార్కులో ఎంజాయ్ చేస్తానికి చక్కగా ఉంటుంది. బాగా ఈ పడవ కానీ ఆడుకునే వస్తువులు కానీ ఉంటాయి. ఆ భాగంగా ఈ చెరువులో నీళ్లు ఎటు పారవు కాబట్టి దాంట్లో దోమలు ఉంటున్నాయని ఒక ఆలోచన హెల్త్ ఆఫీసర్ గారికి వస్తే దాని భాగంగా చేపలు 30,000 తెనాలి వచ్చినాయి అన్నప్పుడు చేప పిల్లలు, ఆ పిల్లలు మన చంద్రావూరు పార్కులో చెరువులో కూడా వేస్తానికి తీసుకొని వచ్చారు. ముఖ్యంగా మా తెనాలి పట్టణ చైర్పర్సన్ గారు, మేడం గారు, వైస్ చైర్మన్ గారు మానేపాటి హరి గారు, నాగవేణి గారు, మన 34వ వార్డు కౌన్సిలర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, 3వ వార్డు కౌన్సిలర్ గారు, 24వ వార్డు కౌన్సిలర్ గారు, మేమంతా కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ పార్కులోకి ఈ చేప పిల్లల్ని వదులుతూ జరుగుతుంది. ఈ దోమలు ఏది కూడా బయటికి రాకుండా, దోమ పిల్లలు పెట్టకుండా అవి నిర్వహణ చేస్తారంట. దాని భాగంగా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం పోలీసులు భారీగా మోహరించారు. నందులపేటలోని మున్సిపల్ స్థలంలో నిర్మించిన ఓ షాపు గురించి గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇరు వర్గాల వారు ధర్నాకు దిగుతారన్న సమాచారంతో పోలీసులు మున్సిపాలిటీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం వద్ద గురువారం ఉదయం నుండి పోలీసులు భారీగా మోహరించారు. దాదాపు 100 మంది దాకా పోలీసులు మున్సిపల్ కార్యాలయం ఎదుట మోహరించడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక స్థానికులు అయోమయానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే స్థానిక నందులపేటలోని డాంగేవారి వీధిలో ఇదే ప్రాంతానికి చెందిన నరేంద్ర కుమార్ మున్సిపల్ పీడబ్ల్యూడీ స్థలంలో గత ప్రభుత్వ హయాంలో ఒక షాపు నిర్మించి శ్రీహరి జనరల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ పేరిట వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే ఈ షాపు అక్రమ నిర్మాణం అంటూ స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై ఈ నెల 12వ తేదీన స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో షాపు వద్దకు చేరుకుని అక్కడ టెంట్ వేసి ఆక్రమణలో ఉన్న షాపు తొలగించాలంటూ ఆందోళనకు దిగారు. ఈ స్థలంలో ఉంటున్న తమను దౌర్జన్యంగా ఖాళీ చేయించి ఎలాంటి అనుమతులు లేకుండా షాపు నిర్మాణం చేపట్టారని మహిళలు ఆరోపించారు. షాపులో ఉన్న కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని శాంతింపచేసి ఆందోళన విరమింపజేశారు. అయితే 1989 నుండి తాము ఇక్కడే ఉంటున్నామని, మున్సిపాలిటీకి ట్యాక్సులు కూడా చెల్లిస్తున్నామని చెప్పిన షాపు నిర్వాహకులు నరేంద్ర కుమార్ కోర్టుకు వెళ్లి స్టేటస్ కో తెచ్చుకున్నారు. అయితే ఈ రోజు గురువారం కోర్టు వాయిదా ఉన్న నేపథ్యంలో తీర్పును బట్టి అటు షాపు నిర్వాహకులు ఇటు స్థానికులు మున్సిపాలిటీ వద్ద ఆందోళనకు దిగుతారన్న సమాచారంతో పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం నుండే భారీ బందోబస్తు నిర్వహించారు. అదేవిధంగా వివాదానికి కారణమైన నందులపేటలోని నరేంద్ర కుమార్ షాపు వద్ద కూడా ఉదయం నుండి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెనాలి డివిజన్ పరిధిలోని పోలీసులతో పాటు మంగళగిరి బెటాలియన్ను రంగంలోకి దించి మున్సిపల్ కార్యాలయం వద్ద మోహరింపచేశారు. ఉన్నతాధికారులతో పాటు దాదాపు 100 మంది దాకా పోలీసులు ఉదయం నుండి సాయంత్రం వరకు మున్సిపాలిటీ వద్దే మకాం వేసి బందోబస్తు నిర్వహించారు. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం జరగకుండా, ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 టౌన్ 3 టౌన్ సీఏలు సుధాకర్, ఎస్ రమేష్ బాబు బందోబస్తును పర్యవేక్షించి సిబ్బందికి పలు ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఉదయం నందులపేటలో షాపు నిర్వాహకుడు నరేంద్ర కుమార్ పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. సుమారుగా 30 మంది దాకా అతనిపై దాడి చేసినట్లు సమాచారం. వివాదంతో పాటు దాడి నేపథ్యంలో ప్రస్తుతం నరేంద్ర కుమార్ ను పోలీసులు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు తెలుస్తోంది. ఇక కోర్టు వాయిదా విషయానికి వస్తే కేసుపై విచారణ జరిపిన కోర్టు మున్సిపాలిటీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని తీర్పు వెలువరించినట్లు తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయిన మహిళకు హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ప్రతినిధులు బాసటగా నిలిచారు. చీరాలకు చెందిన సుజాత అనే మహిళకు గురువారం తెనాలిలో ట్రైసైకిల్ను అందజేశారు. చీరాల ప్రాంతానికి చెందిన సుజాత అనే మహిళ కొద్ది సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయారు. అప్పటి నుండి అనేక ఇబ్బందులు పడుతున్న ఆమె మీడియా ద్వారా హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను చూసి వారిని సహాయం కోసం అభ్యర్థించారు. దీనిపై స్పందించిన హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి ఇనాయతుల్లా గురువారం ఆమెకు ట్రైసైకిల్ అందజేశారు. మారిస్పేటలో జరిగిన కార్యక్రమంలో దాతలు సంస్థ సభ్యులతో కలిసి మహిళకు ట్రైసైకిల్ అందజేశారు. దీంతో దివ్యాంగురాలు సుజాత దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, రామనాథం మాస్టర్, శివ, తేజ, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ అక్క పేరు సుజాత. 32 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో అక్క 2 కాళ్ళు పోయినాయి. అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియాలో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మా నెంబర్కి కాంటాక్ట్ చేసి నాకు ఒక ట్రైసైకిల్ సహాయం చేయండి అయ్యా అనగానే వెంటనే స్పందించి మీకు తప్పకుండా ట్రైసైకిల్ సహాయం చేస్తాము అక్క అని చెప్పాము. మరి దాతలందరి సహాయ సహకారంతో సుజాత అక్కకు ట్రైసైకిల్ సహాయం చేస్తున్నాము. అలాగే రేపటి రోజు వాళ్ళ పిల్లకి చదువుకి కావాల్సిన అవసరం కూడా మా హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఎప్పుడు సపోర్టుగా ఉంటామని తెలియజేస్తూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో పేదవారందరి దీవెనలతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు సుజాత అండి. నేను చీరాల పరిసర ప్రాంతం నుంచి వచ్చాను. నాకు ట్రైసైకిల్ లేకపోతే నాకు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి సోషల్ మీడియాలో నేను చూశాను. ఆ సంస్థ నుంచి నేను కాల్ చేసి అడిగితే నాకు ఒక ట్రైసైకిల్ కావాలండి, నాకు 5 సంవత్సరాల నుంచి సైకిల్ లేదంటే తప్పకుండా చేస్తామమ్మా, మీరు రండి చేసిస్తానన్నారు. సార్ వాళ్ళు స్పందించి నా కోసం ట్రైసైకిల్ తెప్పించారు. అంటే ఒక 4-5 డేస్ నుంచి నేను రాలేని పరిస్థితిలో ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంక ఈరోజు రాగలిగాను. సార్ వాళ్ళు ట్రైసైకిల్ ఇచ్చారు. ఈ సుజాత 20 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో 2 కాళ్ళు కోల్పోయినది. సోషల్ మీడియాలో మా ఇన్ను ఆర్మీ సోల్జర్స్ సంస్థ చేసేటువంటి కార్యక్రమాలలో చూసుకుని ఫోను కనెక్టివిటీ అయి మా ఇన్నుకి ఫోన్ చేస్తే ఎమ్మటే స్పందించి దాతల సహకారంతో ఈ ట్రైసైకిల్ వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైకిల్ ఈ రోజున ఆ సుజాతమ్మకి మేము బహుకరించడం జరిగింది. కనుక ఈ బండి సహకరించినటువంటి దాతలందరికీ మా ఇన్ను ఆర్మీ సోల్జర్స్ సంస్థ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారి ఆరోగ్యాలు అందరికీ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. తెనాలి పట్టణంలోని డ్రైన్లపై ముందు వరకు ఆక్రమణలు ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. ఆక్రమణలు తొలగించి రోడ్లు వెడల్పు చేసే విధంగా ఎస్టిమేషన్ తయారు చేస్తున్నామని చెప్పారు.
మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక గురువారం ఉదయం పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపట్టి హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఇతర విభాగాల అధికారులతో కలిసి బురిపాలెం రోడ్, బోస్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఇబ్బందులను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో షాపు ముందు ఉన్న డ్రైన్లపై మెట్లు కట్టి ఉంచడం, కాలువలు కనిపించకుండా ఆక్రమణలు చేయటం వంటి విషయాలు గుర్తించి ఆయా షాపుల నిర్వాహకులతో మాట్లాడారు. కాలువలను మూసివేస్తూ స్లాబులు వేసి ఉంచడం వల్ల వర్షం నీరు వెళ్లే మార్గం లేక రోడ్లపై నీరు నిలిచిపోతుందని చైర్పర్సన్ చెప్పారు. దీంతో పాటుగా ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతోందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డ్రైన్లపై ఉన్న అడ్డంకులను తొలగించడంతో పాటు రోడ్డు వెడల్పు చేసే విధంగా మున్సిపాలిటీ తరపున ఎస్టిమేషన్ తయారు చేస్తున్నామని చెప్పారు. వైస్ చైర్మన్ మాలేపట్టి హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేపట్టే ఈ కార్యక్రమంలో అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాస్, ఏఈ ఫణీంద్ర, చైతన్య, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాత రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ప్రజలకి తెనాలి పట్టణంలోనే ప్రజలకి ఈ ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా ప్రజలు కూడా చాలా ఇబ్బంది, ఈ ఎంక్రోచ్మెంట్ ఉంటానా ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగింది. ఈ రోడ్స్ వచ్చేసి మన బురిపాలెం రోడ్డు, బోస్ రోడ్డు ఎస్టిమేట్ చేసి దాన్ని వెల్లడింపు చేయడానికి కమిషనర్ గారు, నేను, మా అధికారులు వచ్చి ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇలానే ప్రజలకి ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. యాక్సిడెంట్ అవడం కానీ, పిల్లలు సైకిల్ మీద పడిపోవటాలు కానీ, ఈ ముఖ్యంగా వర్షాకాలంలో వాటర్ చాలా నిలవటాన చాలా ఇబ్బందిగా ఉండదు కాబట్టి ఈ రోడ్డు ఎలాంటి చేయడం జరిగింది. అలానే మనకి కొత్తగా వచ్చిన మన మినిస్టర్ గారు కూడా మనకు సహకరిస్తున్నారు. అలానే మన సిల్ట్ కానీ మేము ప్రమాణ స్వీకారం చేసిన కానీ సిల్ట్ కానీ దీని మీద దృష్టి పెడుతుంది. అలానే మన గవర్నీలైన మన మంత్రి గారు కూడా ప్రతి వార్డులోకి వెళ్తూ ఎక్కడైనా సరే శానిటేషన్ లోపం ఉంటే మటుకి ఆయన అధికారులకి దాని మీద ఖండిస్తున్నారు. చాలా బాగుంది. అలానే రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలో ప్రజలందరికీ ఈ ట్రాఫిక్ కానీ, ఈ శానిటేషన్ మీద కానీ ఏదైనా సరే ఏదైనా సమస్య ఉంటే దాన్ని వెంటనే పరిష్కరిస్తామని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మరి ఈ వర్షాకాలం మూలన రోడ్డు మీద బోసు రోడ్డు, అట్లానే బురిపాలెం రోడ్డు దాకా కలవట్ల మీద నుంచి ఖాళీ డ్రైన్స్ మొత్తం కూడా ముందుకు రావడం జరిగింది. ఈ ముందుకు రావడం వలన ఈ వర్షాకాలం వచ్చే వర్షాకాలంలో నీళ్లు డ్రైన్స్లోకి వెళ్లకుండా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి మరి మన మున్సిపల్ సిబ్బంది మరి కౌన్సిలర్లు అందరం కలిసి దాన్ని ఒక ఉన్న రోడ్డుని శుభ్రంగా ఎక్స్టెన్షన్ చేయాలని ఆలోచన కలిగింది. ఈ ఆలోచన విధానంలో మరి ఉన్న మెట్లన్నీ కూడా కొద్దిగా వెనక్కి జరిపేసి రోడ్డు వేయడానికి కూడా ప్రస్తుతం ఎస్టిమేషన్ వేయడానికి వాళ్ళ ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాము. ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని మరి మా మున్సిపల్ సిబ్బందికి అట్లానే లోకల్లో ఉన్న నాయకులందరికీ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. పరిశుభ్రతే మనల్ని అతిసారం నుండి రక్షిస్తుందని పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న అన్నారు. నెహ్రూ నికేతన్ పాఠశాలలో అతిసారంపై జరిగిన అవగాహన సదస్సు నిర్వహించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అతిసారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి అధ్యక్షత వహించారు. శేషన్న తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ శుభ్రత అనేది మన ఇంటి నుండే ప్రారంభం కావాలని ప్రతి ఒక్కరూ భావించాలని అన్నారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా పురపాలక సంఘం వారి చెత్త సేకరణ వాహనం వారికి అందించాలని కమిషనర్ శేషన్న కోరారు. పురపాలక సంఘ ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కెహెచ్ నిర్మల మాట్లాడుతూ కలుషితమైన నిల్వ ఉన్న ఆహారం తినటం, కలుషితమైన నీరు త్రాగటం, మూత పెట్టని ఈగలు వాలిన ఆహారం తినటం వల్ల అతిసార వ్యాధి వస్తుందని అన్నారు. ఒక రోజులో 3 సార్లు నీళ్ళ విరోచనాలైతే కాచి చల్లార్చిన లేదా మినరల్ వాటర్ ఒక బాటిల్ తీసుకుని దానిలో ఒక ప్యాకెట్ ఓఆర్ఎస్ పొడిని కలుపుకుని 4 గంటల్లోపే తాగాలని అన్నారు. అలా చేసినా కూడా విరోచనాలు తగ్గని ఎడల వైద్యుని సంప్రదించాలని డాక్టర్ నిర్మల సూచించారు. అధ్యక్షత వహించిన మురళీకాంత్ మాట్లాడుతూ పరిశుభ్రతను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాత రామచంద్రరావు, 6వ తరగతి విద్యార్థిని సోమయ్య ప్రసంగించారు. అనంతరం ఆరోగ్య శాఖకు చెందిన దాసరి విజయ్ కుమారి 7 విధాలుగా చేతులను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే విధానాన్ని
బాలబాలికలకు ప్రత్యక్షంగా చూపించారు. సభ అనంతరం కమిషనర్ శేషన్న డాక్టర్ నిర్మలను దుస్సాల్వా జ్ఞాపికతో నెహ్రూ నికేతన్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, నెహ్రూ నికేతన్ బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆటపాటలతో కూడుకున్నటువంటి చదువు మంచిగా మీకు బాగా వండబడదైనటువంటి ఒక సూక్తి ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా క్లాస్ రూమ్లో మాత్రం ఇక్కడ కూడా సీరియస్ కట్టడి చేసి వింటావా వినవా అనేటువంటి ఆ పద్ధతి కాకుండా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చెప్పాలనేది చెప్తున్నాం. అందువల్ల శుభ్రత పాటించాలంటే మన ఇంట్లో నుంచే స్టార్ట్ కావాలి. మన ఇల్లు శుభ్రం ఉండాలి, మన ఒళ్ళు శుభ్రం ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అప్పుడే ఊరు బాగుంటుంది. ఊరంతా శుభ్రంగా ఉంటే కనుక మన దగ్గరికి జ్వరాలు రావు, జబ్బులు రావు, అందరం ఆరోగ్యంగా ఉంటాం. ఆ ఆరోగ్యం ఉన్నటువంటి క్రమంలోనే ఇప్పుడు చేతులు శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, చేతులు శుభ్రంగా ఉంటే కనుక ఏం జరుగుతుంది, చేతులను శుభ్రంగా ఉంచుకునే క్రమం ఏంటి అనేటువంటి విషయాల గురించి ఇక్కడికి వచ్చినటువంటి ఏఎన్ఎంలు కానీ ఆయాలు కానీ మీకు చెప్తారు. వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా పాటించండి. మీరు పాటిస్తూ మీ ఇంట్లో వాళ్ళందరి చేత కూడా పాటించాలి. అదేవిధంగా మీకు ఫ్రెండ్స్ కూడా ఉంటారు వేరే వేరే స్కూల్లో, అలాంటి వాళ్ళందరూ కూడా చెప్పేసి దీన్ని టౌన్ అంతటా కూడా మీకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరి ద్వారా ఈ యొక్క హ్యాండ్ వాష్ కార్యక్రమం చేయించాలి. అదేవిధంగా ఈ యొక్క స్కూల్లో మంచి వాతావరణం ఉంది. ఇది గత 50 సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి స్కూలు. అందువల్ల ఈ స్కూల్ నుంచి వాయిస్ బయటికి వెళ్ళిపోతే కనుక ఇది ఈ ప్రాంతం డయేరియా రాకుండా మనల్ని మనం ఎట్లా రక్షించుకోవచ్చు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు రాకుండానే మనం చూసుకోవాలి. సో మీరే ఆన్సర్ చెప్పారు. డయేరియా రాకుండా మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకుంటారు? నీళ్ళు ముందు సేఫ్ డ్రింకింగ్ వాటర్, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వాటరు, లేదా స్కూల్లో మీకు మంచి బబుల్స్ కానీ ఎక్కడ ఒక డెసిగ్నేటెడ్ పాయింట్ పెడతారు డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి లేబుల్ చేసి పెడతారు. సో కంపల్సరీగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలి. తర్వాత ఎప్పుడెప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇంకా బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో ఈ హ్యాండ్ వాషింగ్ పద్ధతి కూడాను మనము చేసుకోవాలి. అన్నం తినే ముందు చేయి కడుక్కున్న తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఇలా తుడిచేసుకోవాలా? ఎందుకు? బట్టల మీద డస్ట్ ఉంటుంది, అంతా ఉంటుంది. చేయి కడుక్కున్న తర్వాత ఇంకా తుడవద్దు. ఓపెన్ చేసుకొని స్పూన్ ఉంటే స్పూన్నే తెచ్చుకుంటారు కదా, మ్యాక్సిమం స్పూన్తో తీసుకుంటారు. అంతేగాని మళ్ళీ ఎక్కడంటే అక్కడ టూట్ చేసుకొని తల కోసుకొని మళ్ళీ. మన తెనాలి మున్సిపాలిటీ ఎప్పుడూ కూడా దే ఆర్ ఆల్వేస్ ఫస్ట్ in creating the awareness to the students and the general public by conducting various activities. So ఇప్పుడు సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే డిసీజెస్ వీటన్నిటి గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హెల్త్ ఆఫీసర్ గారు, అలాగే కమిషనర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ వచ్చున్నారు. సో ద హోల్ ఐడియా ఈజ్ వెన్ వీ టాక్ అబౌట్ సొసైటీ, ఊళ్ళో మురిగ్గా ఉంది, కాలువలు నీట్గా లేవు, లేదా దోమలు వస్తున్నాయి, ఇంకో ప్రాబ్లం వస్తుంది, జ్వరాలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి? మున్సిపాలిటీ వాళ్ళు పని చేయట్లేదు అంటారు. నో, వీఆర్ దేర్ టు సపోర్ట్ దెమ్. వాళ్ళు మనకి సపోర్ట్ చేయడానికి ఉన్నారు. మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు కూడా యాజ్ సిటిజన్ వీ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీ. మనం ఆ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తేనే మున్సిపాలిటీ చేసే సర్వీసెస్ మనకి ఉపయోగపడతాయి. మనం ఏమీ చేయకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద ఏది పడితే అది పడేసి, ప్లాస్టిక్ పడేసి, లేకపోతే యూనో వితౌట్ టేకింగ్ మన ఇల్లు మనం శుభ్రం చేసుకోకుండా మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రం చేయాలంటే కుదరదు కదా. మన ఇంటి ముందు చెత్త వేసుకోకుండా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. వేసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీయలేదంటే దట్ ఈస్ నాట్ రైట్. సో మనం యాజ్ ఎ సిటిజన్స్ వెన్ వీఆర్ ఇన్ ఎ సొసైటీ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. మనం చేయాల్సిన బాధ్యతలు యాజ్ ఏ మనకి ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇవన్నీ చెప్తాం కదా. సో అక్కడ ఫండమెంటల్ రైట్స్ వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు వీ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసినప్పుడే మన సొసైటీ బాగుంటుంది, తెనాలి బాగుంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు, ఇంతకుముందు మన తెనాలి మున్సిపాలిటీకి నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వచ్చినాయి. సో వీటన్నిటికీ రెస్పాన్సిబుల్ ఎవరంటే ద మున్సిపల్ కమిషనర్.
సో వాళ్ళు అంత యాక్టివ్గా రెస్పాన్సిబుల్గా యాక్టివిటీస్ చేయడం ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్లే వీఆర్ ఆల్ సేఫ్ హియర్. సో నౌ దే ఆర్ హియర్ టు గివ్ అస్ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ వెల్ యాజ్ అడ్వైజెస్. మనం ఎలా ఉంటే ఇంకా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం అని చెప్పడానికి దే ఆర్ హియర్. సో ప్లీజ్ మెయింటైన్ అ కంప్లీట్ సైలెన్స్ అండ్ ఫాలో దేర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ టుమారో అండ్ విషింగ్ ఆల్ ఎ వెరీ తెనాలి తహసీల్దార్గా పనిచేస్తూ బదిలీపై వెళ్తున్న ఎస్ శ్రీనివాసరెడ్డికి కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. 6 నెలలుగా ఆయన అందించిన సేవలను కొనియాడుతూ సత్కరించారు. తెనాలి మండల తహసీల్దార్ సానా శ్రీనివాసరెడ్డి బదిలీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన బదిలీలో భాగంగా శ్రీనివాసరెడ్డి తెనాలి తహసీల్దార్గా నియమితులయ్యారు. సుమారు 6 నెలలుగా ఇక్కడ ఆయన సేవలందిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు ఆయన బదిలీ అవడంతో కార్యాలయ ఉద్యోగులు, వీఆర్ఓలు, సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి సేవలను కొనియాడారు. ఆయన్ను ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో తనకు ఇంతకాలం సహకరించిన అధికారులు, సిబ్బందికి తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హేనాప్రియ, ఏఎస్ఓ వాసుబాబు, ఆర్ఐ జాన్, కార్యాలయ ఉద్యోగులు, వీఆర్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల బదిలీపై ఫిబ్రవరి నెలలో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం అంటే తెనాలి మండలానికి బదిలీపై రావడం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు మేము అంటే ఏ జిల్లా నుంచి వచ్చాము, నెల్లూరు జిల్లా నుంచి రావడం జరిగింది. మరలా నెల్లూరు జిల్లాకి అలాట్ చేయడంతో బదిలీపై నెల్లూరు జిల్లాకి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా నేను అంతకుముందు ఇక్కడికి వచ్చే ముందు ఉదయగిరి మండలంలో పనిచేస్తున్నాము. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు అలాట్ చేసిన తర్వాత అక్కడ ఏ మండలానికి కేటాయిస్తే ఆ మండలానికి వెళ్ళడానికి సిద్ధంగా. గౌరవ తహసీల్దార్ గారు ఎస్ శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి ప్రత్యేకంగా ఎలక్షన్ నిమిత్తం వచ్చి ఇక్కడికి ఎలక్షన్ అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎలక్షన్స్ చక్కగా నిర్వర్తించి పై అధికారుల దగ్గర వారు చెప్పినటువంటి పనిని చక్కగా నిర్వహిస్తూ అదేవిధంగా మా యొక్క ఆఫీస్ స్టాఫ్, విఆర్ఓస్, సర్వేయర్స్ అందరినీ కూడా ఆఫీస్ సబార్డినేట్స్, విఆర్ఏస్ అందరి చేత కూడా చక్కగా పని చేయించుకొని వారు కూడా కష్టపడుతూ వన్ మెన్ ఆర్మీ లాగా ఒక చక్కగా ఈ యొక్క ఎన్నికల విధులను దిగ్విజయంగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు గాను సార్ మళ్ళా తిరిగి బదిలీపై ఈరోజే ఆర్డర్స్ వచ్చినవి. నెల్లూరు జిల్లాకు బదిలీపై వెళుతున్నారు. ఈ యొక్క జర్నీని మేమందరం కూడా నెమరు వేసుకుంటూ సార్కి చిరు సత్కారాన్ని తహసీల్దార్ వారి కార్యాలయంలో ఎస్ శ్రీనివాసరెడ్డి గారికి డిప్యూటీ తహసీల్దార్ వారి అధ్యక్షతన ఈ చిరు కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నాము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారికి ఆషాఢమాస సారె సమర్పించారు. క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా ఆషాఢమాస సారెను గురువారం సమర్పించారు. వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఆధ్వర్యంలో సాయంత్రం సారెను తీసుకుని మహిళలు ప్రదర్శనగా ఆలయానికి వచ్చారు. మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో ఆర్యవైశ్య మహిళలు ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. చీర, సారె, పండ్లు, పూలు, స్వీట్లు తదితర పూజా సామగ్రిని ఆలయ ఆవరణలో అమ్మవారి ముందుంచి పూజలు చేశారు. శ్రీ వాసవి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ వాసవి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ తెనాలి అధ్యక్షురాలు గంగిశెట్టి లీలారాణి, సెక్రటరీ గొల్లపూడి అనురాధ, ట్రెజరర్ వక్కలగడ్డ విజయలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ తాళ్లూరు గాయత్రి, జాయింట్ సెక్రటరీలు కొత్తమాసు పద్మావతి, గంగిశెట్టి లక్ష్మి సహా క్లబ్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. వనిత ఆంధ్ర ప్యారిస్ తెనాలి తరఫున ఈరోజు అమ్మవారికి 102 గోత్రాలకు సందర్భంగా 102 పళ్ళేలు
అనుకున్నాం, కానీ 120 పళ్ళాలు పైనే అయినాయండి. అమ్మవారికి సారి సమర్పిస్తున్నాం సామూహికంగా అందరం కలిసి. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా మరి ఒక ఆంధ్ర ప్యారిస్ తరపునే కాకుండా తెనాలి పట్టణంలో కూడా వచ్చినటువంటి మహిళలతోటి మరి 102 అమ్మవారికి సారె సమర్పణ అనుకున్నాము. కానీ 121 ప్లేట్స్ తోటి దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే మరి ఊరేగింపుతో కూడా అమ్మవారికి ఈ సమర్పణ చేస్తాము. సారె అందరికీ ఇక్కడ వచ్చిన మహిళలందరికీ ధన్యవాదములు. తెనాలి నందులపేటలోని మున్సిపల్ స్థలంలో నిర్మించిన ఓ షాపు గురించి గత కొద్ది రోజులుగా నడుస్తున్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. షాపు నిర్వాహకుడు అంచే నరేంద్ర కుమార్ ఇంటిపై కొందరు వ్యక్తులు గురువారం సాయంత్రం దాడికి దిగి ఇంట్లోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. స్థానిక నందులపేటలోని డాంగేవారి వీధిలో మున్సిపల్ పీడబ్ల్యూడీ స్థలంలో స్థానికుడైన అంచే నరేంద్ర కుమార్ అనే వ్యక్తి షాపు నిర్మించి వ్యాపారం నిర్వహించుకుంటూ ఉన్నారంటూ స్థానికులు, అక్కడ మహిళలు కొంతకాలంగా ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడ షాపును తొలగించాలని ఆదేశించడంతో షాపు నిర్వాహకుడు నరేంద్ర కోర్టును ఆశ్రయించి స్టేటస్ కో తెచ్చుకున్నారు. అయితే ఈ రోజు గురువారం దీనిపై కోర్టు తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో ఉదయం నుండి ఇక్కడ హైడ్రామా నడుస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యగా ఇటు మున్సిపల్ కార్యాలయంతో పాటు అటు నందులపేటలోని నరేంద్ర షాపు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అయితే మధ్యాహ్నం నందులపేటలో ఉన్న నరేంద్రపై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో పోలీసులు అతన్ని అక్కడి నుండి తప్పించి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ నేపథ్యంలో సాయంత్రం కొందరు వ్యక్తులు అంచే నరేంద్ర నివాసం వద్దకు వెళ్లి అక్కడ విధ్వంసానికి పాల్పడ్డారు. పెద్ద సంఖ్యలో నరేంద్ర ఇంటి వద్దకు వచ్చిన యువకులు ఇంటిపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు, ద్విచక్ర వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. ఇంట్లోకి చొరపడి తలుపులు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ సమయంలో ఇంట్లో నరేంద్ర కుమార్ తల్లి హైమావతి, భార్య హారిక మాత్రమే ఉండగా ఈ విధ్వంసం దాడి చూసి భయపడిపోయిన వారు బెడ్రూమ్లోకి తలుపులు వేసుకుని దాక్కున్నారు. తాము ఏం తప్పు చేశామని ఈ విధంగా దాడులు చేస్తున్నారని, తన భర్తను చూస్తే తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో ఉంచారని, ఇప్పుడు తాము ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటిపై దాడికి దిగి ధ్వంసం చేశారని నరేంద్ర భార్య హారిక, తల్లి హైమావతి కన్నీటి పర్యంతమయ్యారు. అయితే కొద్దిసేపటికి విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దాడికి పాల్పడిన యువకులను అక్కడి నుండి పంపించివేశారు. డీఎస్పీ ఎం రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘర్షణలు, దాడి నేపథ్యంలో దాదాపు 100 మందికి పైగా పోలీసులతో ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ఇరువైపులా బారికేడ్లను పెట్టారు. మొత్తం మీద నందులపేటలో మున్సిపల్ పీడబ్ల్యూడీ స్థలంలో నిర్మించిన షాపు వివాదం చిలికి చిలికి గాలివాన్లా మారుతోంది. స్టేషన్లో ఉన్నారు, ఆయన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. మేమిద్దరం మంటరుకున్నాం. మమ్మల్ని వచ్చి మమ్మల్ని రాళ్ళు వేసి చంపేస్తామని ఇంటి చుట్టూ తిరిగి మమ్మల్ని భయపడిపోయి అమ్మాయిని చేయాలి, మాకేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మేము మమ్మల్ని మీడియా మరి ఏం చేస్తుంటాం, మమ్మల్ని మేమేం పాపం చేసాం, మమ్మల్ని టేడించుకు తింటున్నారు. కొట్ట దగ్గర చేయలేదు. మేమేం చేయాలి, ఇంట్లో ఉన్నాం, మాకు ఏ దిక్కు లేదండి. అసలు ఏం చేయాలో మరి మమ్మల్ని ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. మా పిల్లల్ని ఏం చేస్తారో, మా వారిని చూస్తే మా వారిని కొట్టారంట. పొద్దున గొడవ పెట్టుకుని ఆయన స్టేషన్లో కూర్చోబెట్టారు. మళ్ళీ మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఎట్లా చేస్తున్నారు, మేమేం చేయాలి, సావాలో బతకాలో కూడా అర్థం కావట్లేదు. చంపేద్దామంటారు, తిరిగి మమ్మల్ని చంపేద్దాం, బతుకుని అంటారు. మిమ్మల్ని బతుకునివ్వు, ఆడిని బతుకునివ్వండి, ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని భయాందోళనకు చేశారు. మేమేం చేయాలండి ఇప్పుడు మాకు అర్థం కాదు. మేము ఒక్కటి చేసిన తప్పు ఒక్కటి చూపించమన్నాను. టైం కూడా ఉన్నారా, టైం కూడా చూడలేదండి. రాళ్ళు కారు బళ్ళు బళ్ళు కొట్టేళ్ళారు. తలుపులు వేసుకుని లోపల నుంచి బయటికి రాలేదండి. మమ్మల్ని చంపేస్తామని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. తెనాలి నుండి చుండూరు మధ్య బస్సు సర్వీసులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ అన్నారు. ఈ మార్గంలో బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ తెనాలి డిపో మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. తెనాలి నుండి చుండూరుకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆలపాడు, మండూరు గ్రామ ప్రజల తరపున గురువారం తెనాలి ఆర్టీసీ డిపోలో డిఎంఏ రాజశేఖర్కు వినతి పత్రం అందజేశారు. తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ ఆర్టీసీ డిపోలో డిఎం రాజశేఖర్ను కలిసి ప్రయాణికుల ఇబ్బందులను తెలియజేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మండల కేంద్రం చుండూరులో ఉండటం వల్ల అక్కడికి వెళ్లటానికి ప్రజలు నిత్యం బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
చాలాసార్లు వేరే మార్గం లేక మహిళలు, పిల్లలు, వృద్ధులు 6-7 కిలోమీటర్లు కాలినడకనే వెళ్లి రావాల్సి వస్తోందని, పేదలకు రవాణా సదుపాయం లేక నానాపాట్లు పడుతున్నారని తెలియజేశారు. దీనిపై స్పందించిన డిఎం రాజశేఖర్ రూట్ను పరిశీలించి బస్సు సర్వీసును ప్రారంభిస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో తన్నీరు శ్రీనివాస్, ఎం వెంకటేష్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసు, ఎంఈఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, బ్యాంకులు, గ్యాస్ సర్వీసెస్ అన్నీ కూడా మండల కేంద్రంలో ఉండడం వలన లేడీస్, వృద్ధులు చాలామంది బస్సు సౌకర్యం లేక వెళ్ళడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా దాంట్లో పరిస్థితి ఏమిటంటే చాలాసార్లు అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, పిల్లలు చాలామంది 6 కిలోమీటర్ల దూరం నడకదారిని వెళ్ళి మండల కేంద్రంలో తన పనులు చూసుకోవడానికి ఇబ్బంది పడ్డది. కాబట్టి తిరిగి రావడానికి కూడా ఎక్కువ స్టేషన్ మేనేజర్ గారికి రిపోర్ట్ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి బస్సు సౌకర్యం మండలు ఆకుపడి మీదుగా గుడూరు గ్రామానికి గుడూరు మండలికి బస్సు సౌకర్యం కల్పించమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో వారు కూడా చక్కగా స్పందించి తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. సందర్భంలో స్టేషన్ మేనేజ్మెంట్ ప్రత్యేకంగా పట్టణానికి చెందిన హరిహంసిక తైక్వాండో క్లబ్ విద్యార్థులు జిల్లా స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్న చిన్నారులు తమ ప్రతిభ ద్వారా పతకాలు సాధించారు. రేపల్లె సమీపంలోని పల్లెకొనలో ఈ నెల 21వ తేదీన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తెనాలి నుండి పాల్గొన్న హరిహంసిక తైక్వాండో క్లబ్ విద్యార్థులు వివిధ విభాగాల్లో అద్భుత ప్రతిభ కనపరిచి బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించినట్లు మాస్టర్ ఎం చిన్నా తెలిపారు. ఆత్మకూరు తైక్వాండో వారు నిర్వహించిన జూనియర్, సీనియర్ విభాగాల్లో హరిహంసిక తైక్వాండో క్లబ్కు చెందిన బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న వారిలో 10 మంది బంగారు పతకాలు, 6 వెండి పతకాలు, 7 కాంస్య పతకాలు సాధించారు. మొత్తం ఈ పోటీల్లో అత్యధిక బంగారు పతకాలు సాధించిన వారిలో 2వ స్థానంలో నిలిచిన విద్యార్థులు 10,000 రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. విద్యార్థులను హరిహంసిక తైక్వాండో క్లబ్ మాస్టర్ ఎం చిన్నా, కోచ్ కె కిరణ్ రెడ్డి అభినందించారు. గడిచిన 3 ఏళ్లుగా అధిక వర్షాలతో, తుఫానుల ప్రభావంతో రైతులు ఎన్నో కష్టాలు, నష్టాలు పడుతుంటే అధికారులు వస్తారు, పొలాలను చూస్తారు, వెళతారు. కానీ రైతులకు మాత్రం ఎలాంటి మేలు జరగడం లేదని పెద్దకొండూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు వాపోయారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వెద పద్ధతిలో సాగు చేస్తున్న వరి పొలాలు నీట మునిగి దెబ్బతింటంతో పెద్దకొండూరు గ్రామానికి చెందిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దుగ్గిరాల మండలంలోని పెదకొండూరు, వీర్లపాలెం గ్రామాల పరిధిలోని వరి పొలాల్లో వర్షపు నీరు బయటికి పోవటం లేదని పలువురు రైతులు మంత్రి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ సంబంధిత అధికారులను వరి పొలాలను పరిశీలించాలని ఆదేశించారు. పెదకొండూరు, వీర్లపాలెం, గొడవర్రు గ్రామాలకు సంబంధించిన పంట కాలువ, మురుగు కాలువ, పిల్ల కాలువలో పూడికతీత తీయని కారణంగా ప్రతి ఏటా రైతులకు అపార నష్టం జరుగుతుందన్నారు. బుధవారం సాయంత్రం సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, డివిజనల్ వ్యవసాయ శాఖ అధికారి ఎన్ వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ శాఖ అధికారులు వరి పొలాలను పరిశీలించారు. వేసవి కాలంలో పంట కాలువలను, మురుగు కాలువలను అభివృద్ధి చేస్తే వానాకాలంలో వచ్చి చూసే పనే అధికారులకు ఉండదని మండలంలోని రైతులు అంటున్నారు. పెదకొండూరు గ్రామ పరిధిలో సుమారుగా 200 ఎకరాల్లో వెద పద్ధతిలో సాగు చేస్తున్న వరి పొలాలు నీట మునిగిపోయి రైతులు అల్లాడుతూ ఉంటే అధికారులు రోడ్ షో కార్యక్రమం చేస్తున్నారని, కానీ వరి పొలాల్లో నీటిని బయటకు పంపించే చర్యలు చేపట్టేందుకు ముందుకు రావటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరం 26,000 రూపాయల చొప్పున కౌలుకు తీసుకున్నామని, ఇప్పటికే 6,000 రూపాయల పైనే ఖర్చులు పెట్టడం జరిగిందన్నారు. వరి పొలాల్లో నీరు నిలబడి ఉండటంతో రైతులు దిక్కుతోచిన స్థితిలో ఉన్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెదకొండూరు గ్రామ పరిధిలోని వరి పొలాల్లో నిలబడిన నీటిని బయటకు పంపించాలని, అలాగే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు పోతే వర్షం ప్రతి సంవత్సరం ఎట్టాక వర్షం పడుతుంది. మేము ఎదబెడుతున్నాము, 3 సంవత్సరాల నుంచి ఎదబెడుతున్నప్పుడు పోతూ ఉంటుంది, మళ్ళా పెడుతున్నాము, మళ్ళా పోతుంది. మన పోయినసారి 4,000 రూపాయలు 6,000 రూపాయలు ఖర్చు అయింది. 6,000 రూపాయలు ఖర్చు అయితే ఈ వర్షం వచ్చి నీళ్ళు పడిపోయింది. ఈ నీళ్ళు పోతానికేమో ఆ కాలువ పంట కాలువ తీయట్లేదు మాకు. ఆ పంట కాలువ తీస్తే నీళ్ళు పోయి మాకు అనుకూలంగా ఉండేది, అది లేకుండా పోయింది. మళ్ళీ అప్పుడు పెట్టాలంటే మళ్ళీ ఇప్పుడు 10,000 రూపాయలు అవుతుంది. ఏది అందులో లేకుండా పోతే నేను 10 ఎకరాలు కౌలు చేస్తున్నాను. 10 ఎకరాలు అంటే ఇప్పుడు కనీసం 60,000 రూపాయలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పెట్టాలంటే మళ్ళీ 40,000 అవుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రబలకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక జాగ్రత్త చర్యలు. చినరావూరు పార్కు చెరువులో మున్సిపాలిటీ తరపున దోమల లార్వాను తినే గంబుజియా ఫిష్లను వదిలిన అధికారులు. తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు. నందులపేటలో మున్సిపల్ స్థలంలో నిర్మించిన షాపు వివాదం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మున్సిపాలిటీ వద్ద బందోబస్తు. పరిశుభ్రతే మనల్ని అతిసారం నుండి మనల్ని రక్షిస్తుంది. నెహ్రూ నికేతన్లో జరిగిన అవగాహన సదస్సులో మున్సిపల్ కమిషనర్ శేషన్న. చిలికి చిలికి గాలివానలా మారుతున్న నందులపేట మున్సిపల్ స్థలంలో నిర్మించిన షాపు వివాదం. షాపు నిర్వాహకుడు అంచే నరేంద్ర కుమార్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన యువకులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.